హలో గాయస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సింధుయా తెలుగు బ్లాగ్స్. రీసెంట్గా మేము చాలా రోజులైంది వీడియోస్ పెట్టాక, pretty much 3 months అవుతుంది. 3 monthsలో ఆఫ్టర్ 3 months ఒక 1 month బ్యాక్, అంటే 2 months అవుతుంది పెట్టాక. 1 month బ్యాక్ ఒక లైవ్ వీడియో వచ్చి ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మా లైవ్ వీడియోస్ ఉంటే లైవ్ వీడియోలో ఒకటి రీసెంట్గా 1 month బ్యాక్ ఒకటి ఉంటుంది. సో మెయిన్గా మేము పెట్టకపోవడానికి ఏంటి అంటే, మేము ఫుల్ టైం బ్లాగర్స్ కాదు. అందుకే మా రెగ్యులర్ టైంలో కూడా వీక్కి ఒకటో లేకపోతే 1 monthకి 2-3 వస్తాయి. అండ్ మేము న్యూయార్క్ నుంచి మేరీల్యాండ్కి ఒక 1 year బ్యాకే మూవ్ అయినాము. మేరీల్యాండ్కి మూవ్ అయిన తర్వాత ఒక 1 year ఫుల్ లేము. మళ్ళీ ఇంకొక ప్లేస్కి నచ్చింది, ఇంకొక ప్లేస్కి మూవ్ అయినాము. సో అందుకని వీడియోస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇల్లు వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలంటే చాలా టఫ్ గైస్. ఎందుకంటే మన న్యూయార్క్ వీడియోస్ మీరు చూసుంటే హెక్టిక్. సామాన్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి, యూహాల్లో ఎక్కించుకోవాలి, యూహాల్ నుంచి దింపాలి, అన్లోడింగ్, అన్ప్యాకింగ్. సో హెక్టిక్ వర్క్. అండ్ మేమిద్దరం కూడా ఫుల్ టైం బ్లాగర్స్ కాదు కాబట్టి మా వీడియోస్ కూడా చాలా స్లో వస్తాయి. ఎడిటింగ్ అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మా లాస్ట్ 3 months బ్యాక్ వీడియో ఏదైతే ఉందో అది మౌంట్ హుడ్ వీడియో. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. సో మేము ఏం చేసినామంటే, న్యూయార్క్ నుంచి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినాము. ఇప్పుడు వెస్ట్ నుంచి బ్యాక్ మళ్ళీ న్యూయార్క్ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేప్పుడు వచ్చే వీడియోసే ఈ వీడియోస్. pretty much మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కువ డెస్టినేషన్స్ మేము కవర్ చేయలేదు. pretty much ట్రావెల్ వీడియోస్ ఉంటాయి, కార్లో కూర్చొని మాట్లాడేవి ఉంటాయి, స్నో వీడియోస్ ఆన్ ద వే, ల్యాండ్స్కేప్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో మీకు ఎవరికైనా ల్యాండ్స్కేప్స్, స్నో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. ఇంకొకటి, మా పాత ట్రావెల్ వీడియోస్ అన్నిట్లో కూడా మాకు మైక్స్ లేవు. అప్పుడు ఆ ట్రావెలింగ్ వీడియోస్ అప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము, వ్లాగింగ్ చేస్తాము, ఇట్లాంటి ప్లాన్స్ ఏం లేకుండే. యాజ్ యూజువల్గా మేము ఏమనుకున్నామంటే, ఎప్పటికైనా ఒకవేళ యూట్యూబ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము, కానీ అప్పటికి ఇంకా మేము అనుకోలేదు ఫుల్లీ ఆ కంటెంట్ చేస్తాము, ఇట్లా ట్రావెల్ వీడియోస్ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద పెడతామని అస్సలు అనుకోలేదు అన్నట్టు. సో అందుకనే మా దగ్గర మైక్స్ అవి ఏం లేకుండే. అండ్ ఎస్పెషల్లీ ఇవి ట్రావెల్ వీడియోస్ కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాయి, ఇప్పుడు కూడా మైక్ లేదు, క్లారిటీ ఉంటుంది. అదే ట్రావెల్ వీడియోస్లో స్నో టైమ్స్లో, విండి, కార్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒక్కదానికి మీరు మా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కదానికి ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ డే అంటే 2024 December తర్వాత ఏమన్నా వీడియోస్ వస్తే మాత్రం ఖచ్చితంగా మైక్ లేదా ఆడియో క్లారిటీ మెయింటైన్ చేస్తాము. ఇంతకుముందు పాత వీడియోస్ మాత్రము అసలు ఆడియో క్లారిటీ అయితే కొన్ని ప్లేసెస్లో మీకు ఉండదు. ఇప్పుడు ఈ వచ్చే వీడియోలో కూడా చాలా వరకు మేము కార్ డ్రైవింగే ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఆడియో క్లారిటీ ఉండదు. సో చూద్దాం గాయస్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకొకటి, ఇప్పుడు మేము చెప్పినాం కదా ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చినాం, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తున్నామని. వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటప్పుడు మాకు ఒక స్పెషల్ ప్లేస్ ఉన్నది. ఆ స్పెషల్ ప్లేస్లో ఆగుతున్నాము. ఆ స్పెషల్ ప్లేస్లో ఎందుకు ఆగుతున్నాము, అక్కడ ఒక ఈవెంట్ అటెండ్ అయ్యేది ఉన్నది. అదేంటి అనేది మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. Day 18 నైట్ ఈ హోటల్లో ఉంటున్నాము. హోటల్ రూమ్ ఇట్లుంది. ఇది రెస్ట్ రూము, ప్రిటీ బిగ్, చాలా పెద్దగా ఉంది రూము. కింగ్ సైజ్ బెడ్, ఓవెన్, ఒక టీవీ. బాగుంది కదా, గుడ్ ఎనఫ్. మేము ఇది ఆర్డర్ ఇస్తున్నాం. ఇందులో $25కి ఈ 4 2 వస్తాయి, ప్లస్ ఇందులో ఒకటి వస్తుంది. లేదా $30కి ఈ 4 ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. మేము ఏం చేస్తున్నామంటే $30 బట్టి ఇదొకటి ప్లస్ ఆనియన్ రింగ్స్ తీసుకుంటున్నాము. ఇంకేం ఆర్డర్ ఇస్తాము అంటే, బ్రౌనీ బయట ఆర్డర్ ఇస్తాము. ఓరియో షేక్ ఆర్డర్ ఇచ్చేసినాం, ఆల్రెడీ వచ్చేసింది. ఇంకోటి సూప్స్లో చికెన్ టాటియా సూప్ ఆర్డర్ చేసినాం. లెట్స్ వెయిట్. ఓరియో షేక్ వచ్చింది గాయస్, ఇట్లున్నది ఓరియో షేక్ యాపిల్ బేస్లో. చికెన్ టాటియా సూప్ వచ్చింది, ఆనియన్ రింగ్స్, 3 cheese చికెన్ విత్ బ్రెడ్. ఇది లైమ్ చికెన్ పేస్టా విత్ జంబలాయాల రైస్. ఇది మెక్సికన్ రైస్, సాల్సా, లైమ్, బాగుంటుంది. టాటియా సూప్ అదిరిపోయింది, చాలా డెలిషియస్ ఉన్నది. స్వీట్ కార్న్, చికెన్, టమాటో. గుడ్ మార్నింగ్. డే 19. ఇవాళ ఏం చేస్తున్నామంటే డ్రైవింగ్ టువర్డ్స్ న్యూయార్క్. దానిలో ఇంకేమైనా వస్తే మధ్యలో సీనరీ చూసుకుంటూ వెళ్తామంతే. ల్యాండ్స్కేప్స్ అట్లా క్రౌడ్ తీసుకుంటున్నాము.
ఇంతకుముందు వయోమింగ్ నుంచి వచ్చినాం కదా, వయోమింగ్ ఐడాహో ఇట్లా వచ్చినాం కదా. ఇప్పుడు ఐడాహోలో ఉన్నాం కానీ మాంటానా లోపల నుంచి లైక్ మాంటానా క్యాపిటల్ బోజ్మెన్, మాంటానా బోజ్మెన్ లోపల బోజ్మెన్ నుంచి వెళ్దామా అని అనుకుంటున్నాం. 30 minutes ఎక్స్ట్రా అవుతుంది కానీ అది డిఫరెంట్ రౌట్. సో అట్లా వెళ్తాము. దారిలో సౌత్ డకోటా స్టేట్లో కూడా ఆగుతాము. ఈ రూట్లో ఇప్పుడు వెళ్తుంటే ఎంత బాగున్నాయి అసలు, ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇట్లా సీనిక్ డ్రైవ్ లాగా వెళ్దాము అని అనుకుంటున్నాము. అండ్ వెళ్ళేటప్పుడు దారిలో సౌత్ డకోటాలో ఆగుతాము. అక్కడ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది, అది అటెండ్ అయ్యి బ్యాక్ టు న్యూయార్క్. మా ఆయన మండే రోజు ఆఫీస్లో ఉండాలి. సో సాటర్డే రోజు గ్రాడ్యుయేషన్ చూసేసుకొని బ్యాక్ టు న్యూయార్క్. అది ఇంకా ఫుల్ ఏమంటారు హడావిడి వెళ్ళాలి. బికాస్ సౌత్ డకోటా నుంచి 24 hours డ్రైవ్ ఉంది. అండ్ 1 hour న్యూయార్క్ ఉంది, సౌత్ డకోటాకి 1 hour టైం డిఫరెన్స్ ఉంటుంది. సో మేము న్యూయార్క్ వెళ్ళేటప్పుడు మాకు 1 hour మేము బ్యాక్ అవుతాం. అందుకోసమని కొంచెం కష్టం అవుతుంది డ్రైవింగ్. సాటర్డే రోజు నుంచి కూడా అంతే కదా. నేను ఆరగాన్లో ఉండే, మేము ఆరగాన్కి ఐడాహోకి 1 hour డిఫరెన్స్. సో మేము ఆరగాన్ నుంచి 8:30కి బయటకు వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి 9:30 PM అయిపోయింది. మేము తినే అంతా చెక్అవుట్ చేసేసరికి 10:30 అయింది, పడుకునేసరికి 11 అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టైమ్ జోన్కి ఎంటర్ అవుతాము. అప్పుడు ఇంకొక 1 hour 12 ఇప్పుడు 1 అవుతుంది అనుకో, అందరూ వెళ్ళేసరికి 2 PM అవుతుంది. సో అదన్నమాట. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే నీకు చూపిస్తాను. మధ్యలో ఏమైనా బ్యూటిఫుల్ సీనిక్ హైవేస్ ఏమైనా మౌంటైన్స్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తాము. Let's see how this drive goes, guys. Day 9 driving towards New York. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Wanna run off and fly, and I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now, to where we started out. Get me out of now, to where we started out. La 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 la, oh oh. Get me out of broken hearts and starting fights. గ్యాస్ స్టేషన్లో ఆగినాము. ఈ దారిలో చాలా తక్కువ ఉన్నాయి ఫ్యూయల్ స్టేషన్స్. సో ఇక్కడ కనిపిస్తే అక్కడ కొట్టుకోవడం చాలా బెటర్. అక్కడ గ్యాస్ స్టేషన్లో ఆగి గ్యాస్ కొట్టించేసుకొని గ్యాస్ స్టేషన్లోనే లైక్ ఏమంటారు ఒకటి సౌత్ వెస్ట్ చికెన్ టోర్నేడో అనేసి ఉంటాయి. అవి 2 ఒక మాజ్రిల్లా స్టిక్ 3 తీసుకున్నాము. తినేసినాము ఆకలితో టక్కటక్క. చికెన్ రోల్ ఒక మాజ్రిల్లా స్టిక్ తీసుకున్నాము, తినేసినాము. ఇది ఒకటి ఉంది, కోక్ దాక్కుంటూ వెళ్తున్నాము. సో డ్రైవింగ్ లోనే మాది హాఫ్ లంచ్ అయిపోయింది. అలానమాట. బ్రేక్ఫాస్ట్ కూడా నిన్న నైట్ మనం యాపిల్ బీస్కి వెళ్ళినాం కదా, అది ఫుడ్ లెఫ్ట్ ఓవర్ షేక్ ఒక సూప్ దాకా మొత్తం ఫిల్ అయిపోయింది నిన్న వాళ్ళు. మిగతా అంతా లైట్గా టేస్ట్ చేసి కోకో తీసుకున్నాము. అదే పొద్దున తినేసినాము. మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళినాము, కోక్ తాగినాము, వెళ్తున్నాము. విన్నర్ ఏమైతుందో ఈ రౌట్లో ఏంటంటే గ్యాస్ స్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాస్ స్టేషన్కి లైక్ 100 miles గ్యాప్ ఉన్నది.
ట్యాంక్ చేయించినాం. ఫుల్ ట్యాంక్ చేయించి వెళ్తున్నాము. ఈ వెళ్ళేదారిలో మాకు ఎల్లో స్టోన్ వస్తుంది, కాకపోతే వెస్ట్ ఎంట్రన్స్ అది. టీటన్కి వెళ్ళినప్పుడు టీటన్ తర్వాత నెక్స్ట్ ఎల్లో స్టోన్ ప్లాన్ ఉంటుంది. సో టీటన్లో మేము అక్కడ స్టాఫ్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎల్లో స్టోన్ ఏదైతే మనకి వ్యూ పాయింట్ ఉంటుందో లైక్ స్టోన్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ అది ఉంటుందో అది క్లోజ్ అయిపోయింది, ఓన్లీ వెస్ట్ ఎంట్రన్స్ మాత్రమే ఓపెన్ ఉంది అని చెప్పింది. అప్పుడు స్నో స్టామ్ ఉంది, ఇప్పుడు ఏం స్నో స్టామ్ అయితే ఏం లేదు, కానీ స్నో లైట్గా జల్లు పడుతుంది, అది కామన్ కదా. సో ఆ రౌట్లో వెళ్తున్నాము. వెళ్ళేసరికి చీకటి అవుతుంది, 4:30 చూపిస్తున్నది. బట్ చూద్దాం, అది సీనిక్ డ్రైవ్ అంటారు కానీ అటు గైజర్స్ అవన్నీ ఉంటాయి, లైక్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో చూద్దాము వాటిని దారిలోనే కాబట్టి ఒక 20-30 నిమిషాలు ఆగేసి డైరెక్ట్ టువర్డ్స్ న్యూయార్క్ మధ్యలో డ్రాప్ సౌత్ డకోటా. లెట్స్ సీ. న్యూయార్క్కి రిటర్న్ అవుతుంటే ఎల్లో స్టోన్లో ఆగినాము. ఇది వెస్ట్ సైడ్ ఆఫ్ ఎల్లో స్టోన్. ముందడికి వెళ్తే అక్కడ బోర్డు కనిపిస్తుందా, అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది. మొత్తం మంచిగా ఉంది, ఆడ దాకా వెళ్ళి చూసినాం కానీ కార్ దిగబడుతుంది అని చెప్పి వెళ్ళలేదు. ఇది మౌంటానా, ఇది గాయస్ ఇక్కడ చాలా బాగుంది. వెస్ట్ ఎల్లో స్టోన్ మౌంటానా వైపు వచ్చినాము. కాకపోతే ఇక్కడ మొత్తం ఇది ఆన్ ద వే ఉండే మాకు, అందుకని వచ్చినాము జస్ట్ చూద్దామని. అటు ఆ బోర్డు ఉంది కదా అక్కడ, అటువైపు ఐమాక్స్ కూడా ఉంది, ఐమాక్స్ థియేటర్. ఇటేమో పార్క్, నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఇది. సో ఇది క్లోజ్ అయిపోయింది రోడ్డు. ఇవాళ నైట్ హోటల్ షెరిడాన్ అనే ఒక ప్లేస్లో క్వాలిటీ డే 19. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్క్రాంబుల్ ఎగ్, బేగల్, కార్న్ఫ్లేక్స్, యాపిల్ జ్యూస్, పాలు, మఫిన్స్, బ్రెడ్. సో ఇవన్నీ నేను రూమ్కే తీసుకొచ్చిన. ఇవాళ మా ఆయన ఇంకా లేవలేదు, సో నేనే 8:30కి వెళ్ళని పట్టుకొని వచ్చిన, మెల్లిగా తినొచ్చు అనేసి. గుడ్ మార్నింగ్. డే 20. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేసి మళ్ళీ 9 hours డ్రైవ్ ఉంది. సో గోయింగ్ టు సౌత్ డకోటా, దెన్ న్యూయార్క్. నైట్ వచ్చి ఇంకా ఫుల్ ఏమంటారు టైర్డ్ అయిపోయినాము. డామినోస్లో పిజ్జా తెచ్చుకొని తినేసి పడుకున్నాము. మార్నింగ్ నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన. ఆయన ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో తనది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మనం స్టార్ట్ అయిపోదాము. గాయస్ ఇప్పుడే సౌత్ డకోటా స్టేట్ లైన్ రీచ్ అయినాము. సైన్ బోర్డ్ ఆడున్నది అక్కడ చిన్నగా కనిపిస్తుందా, అది వయోమింగ్. సో ఇప్పుడు మాకు ఆన్ ద వేలో సౌత్ డకోటా లోపలికి వెళ్తుంటే ఆన్ ద వేలో మాకు మౌంట్ రష్మోర్ ఉంది. మౌంట్ రష్మోర్ ఏంటిది అంటే మీకు వెనక కనిపిస్తుందా, ఈ సైన్ బోర్డు మీద కొండ కనిపిస్తుందా, ఆ కొండ మీద 4 ప్రెసిడెంట్స్ని, యుఎస్ ప్రెసిడెంట్స్ని చెక్కిండ్రు అన్నట్టు. ఆ 4 ఎవరంటే, ఆ ఫస్ట్ వచ్చి అతను జార్జ్ వాషింగ్టన్, సెకండ్ థామస్ జెఫర్సన్, మూడో వ్యక్తి లోపలికి ఉన్నాడు కదా ఆయన థియోడోర్ లోపడున్న అతను థియోడోర్ రూజ్వెల్ట్, లాస్ట్కు ఉన్నది అబ్రహాం లింకన్. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము, అది కూడా నేషనల్ పార్కే. సో ఇక్కడ నుంచి ఈ స్టేట్ లైన్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 30-40 minutes ఉందా, 1 hour. సో అక్కడికి వెళ్దాము. ఆ కొండ వచ్చేసి ఎలివేషన్ అప్రాక్సిమేట్గా 5000 feet ఉన్నది. సో అక్కడికి వెళ్ళి చూద్దాము. లెట్స్ గో.